హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. అంగన్వాడీలో ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. పరీక్ష లేకుండా ఉద్యోగము. 10వ తరగతి పాస్ అయితే సరిపోతుంది. మీ సొంత గ్రామాల్లో ఉద్యోగం ఉంటుంది. ఈ నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్ తెలుసుకునే ముందర మన ఛానల్ని లైక్ చేయండి. మొదటగా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కొలుసుకి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ నోటిఫికేషన్ మనకి సత్యసాయి జిల్లా నుంచి అయితే రావడం అయితే జరిగింది. ఖాళీగా ఉన్న అంగన్వాడీ ఆయాల పోస్టులకు ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఈ నోటిఫికేషన్ 9/4/2026 అయితే విడుదలైంది. మనకి వెబ్సైట్లో అప్డేట్ చేయడం జరిగింది. దీనికి మనకి లాస్ట్ డేట్ వచ్చేటప్పటికి 16వ తారీఖు కల్లా మనకి దీన్ని సబ్మిట్ చేయవలసి ఉంటుంది. అప్లికేషన్ ఎక్కడ సబ్మిట్ చేయాలంటే మనకి ఐసిడిఎస్ ప్రాజెక్ట్ కార్యాలయంలో మనకి 16వ తారీఖు 5 గంటల లోపు అయితే సబ్మిట్ చేయవలసి ఉంటుంది. దీనికి 10వ తరగతి పాస్ అయితే సరిపోతుంది. మీరు స్థానికులై ఉండాలి. మీ ఏజ్ మరి 21 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వారికి అభ్యర్థులు కేటాయించిన వారు దానికే అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. దీంట్లో కార్యకర్తలకి 11,500 రూపాయలు శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. అంగన్వాడీ సహాయకులకి 7,000 రూపాయల శాలరీ అయితే ఇవ్వబడుతుంది. ఎస్సీ ఎస్టీలు కేటాయించబడిన సీట్లలో వారినే నియమించడం అయితే జరుగుతుంది. ముందరే మీరు అయితే చూసుకోండి. మనకి ఇక్కడ మనం ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకున్నామంటే శ్రీ సత్యసాయి AP.gov. నుంచి మనం దీన్ని డౌన్లోడ్ చేసుకుని మీకు చెప్పడం అయితే జరుగుతుంది. మనకి రేపు ఒక్క రోజే ఉంది కాబట్టి తప్పకుండా అప్లై చేసుకుని మీరు డైరెక్ట్గా వెళ్ళి అయితే అప్లై చేసుకోండి. సత్యసాయి జిల్లాలో ఉన్నవారు మనకి ఎక్కడ స్థానికులుగా ఉండాలి. దీనికి ఏమేమి కావాలంటే నేటివిటీ సర్టిఫికేట్ కావాలి, తప్పనిసరిగా జత చేయవలసి ఉంటుంది. 10వ తరగతి ఉత్తీర్ణత, మార్క్స్ మెమోను జత చేయవలసి ఉంటుంది. పుట్టిన తేదీ వారు వయసు నిర్ధారణ, 10వ తరగతి మార్క్స్ మెమో సరిపోతుంది. కుల నివాసము ఎస్సీ ఎస్టీ బీసీలు అయితే మనకి క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి, దాన్ని జత చేయవలసి ఉంటుంది. వికలాంగులు అయితే వికలాంగ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది. ఫోటోను మీరు జతపరచవలసి ఉంటుంది. దరఖాస్తుతో పరంగా అటించి దాంతో పరంగా ఒకటి అంటించవలసి ఉంటుంది. మనకి ఇక్కడ ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయో ఇక్కడ ఇవ్వడం జరిగింది. టోటల్ మనకి 55 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. తర్వాత అంగన్వాడీ సహాయకులకి, మరి అంగన్వాడీ హెల్పర్స్ కూడా మరి ఎక్కడెక్కడ చాలా చోట్ల అయితే వేకెన్సీలు చాలా పాయింట్స్ అయితే వేకెన్సీలు ఉన్నాయి. ఆ వేకెన్సీలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ప్రతి డిస్టిక్లోనూ ప్రతి ఊరిలో ఇవ్వడం జరిగింది. మీరు ఏ ఊరికి సంబంధించిన వారో ఆ ఊరే దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఈ ఫామ్ని మీకు ఫిల్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ దరఖాస్తు చేసుకున్న అభ్యర్థి ఉద్యోగ పేరు, తర్వాత అంగన్వాడీ కేంద్రం పేరు రాయవలసి ఉంటుంది. ఏ డివిజన్లోకి వస్తుంది అని ఇక్కడ పూర్తిగా మీరు ఫిల్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ అన్ని క్యాపిటల్ లెటర్స్లో రాయండి. మీకు తెలుగు వస్తే తెలుగులో రాయండి, ఇంగ్లీష్ వస్తే ఇంగ్లీష్లో రాయండి. మీ మొబైల్ నెంబరు, 10వ తరగతి మార్క్ షీటు, ఆధార్ నెంబరు, భర్త పేరు, తర్వాత అభ్యర్థి పూర్తి పేరు 10వ తరగతి ప్రకారంగా మరి ఎప్పుడైనా ట్రైనింగ్ తీసుకున్నారా ఇవన్నీ తీసుకోవాల్సింది. ఎటువంటి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరగకుండా మరి దీంతో బలంగా ఏమేమి పెట్టారు, స్థానిక నివాసం సర్టిఫికేట్ పెట్టారు, ఎస్ అని పెట్టాలి. 10వ తరగతి ఎస్ అని పెట్టాలి. స్టడీ సర్టిఫికేట్ ఎస్ అని పెట్టాలి. కులం ఎస్ సర్టిఫికేట్లు, వికలాంగులు అయితే ఎస్ లేకపోతే నో అని పెట్టాలి. మీరు ఎప్పుడైనా ట్రైనింగ్ తీసుకుంటే ఎస్ అని పెట్టాలి, లేకపోతే లేదు. వితంతువులు అయితే ఒక ఎస్ అని చెప్పాలి. వితంతువు అయ్యి చిన్నపిల్లలు ఉన్నారైతే వారికి ఎస్ అని పెట్టవలసి ఉంటుంది. అభ్యర్థులు అనాథులు అయితే వారికి ఎస్ అని పెట్టవలసి ఉంటుంది. దాంతో పరంగా సర్టిఫికెట్లు జతపరచవలసి ఉంటుంది. అభ్యర్థి సంతకం చేయవలసి ఉంటుంది. అన్నీ పెట్టిన తర్వాత ఇక్కడ అవన్నీ ఉన్నాయో లేవో అనేసి ఒకసారి అయితే చూసుకోవలసి ఉంటుంది. మనకి దీనికి ఐటీసీ సెంటర్లో మనకి జత చేయవలసి ఆ అప్లికేషన్తో పరంగా చూసిన అప్లికేషన్ని దాన్ని కలిపి మన పుట్టపర్తిలో శ్రీ సత్యసాయి జిల్లాలో మనకి దీన్ని ఐటీసీ సెంటర్లో మీరు జతపరచవలసి సబ్మిట్ చేయవలసి ఉంటుంది. రేపు ఉదయం 5 గంటల లోపు సబ్మిట్ అయితే చేయండి. ఎవరైతే సత్యసాయి డిస్ట్రిక్ట్లో ఉన్నారో, మీరు వేరు డిస్ట్రిక్ట్లో ఉన్నారో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ డిస్ట్రిక్ట్ కూడా మనకు అంగన్వాడీకి వచ్చినప్పుడు మీకు ఇన్ఫామ్ చేయడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ యొక్క లింక్ని, ఆన్లైన్ అప్లికేషన్ లింక్ని మన టెలిగ్రామ్ ఛానల్లో కానీ వాట్సాప్ ఛానల్లో ఉంచడం జరుగుతుంది. అక్కడి నుంచి అయితే డౌన్లోడ్ చేసుకుని అప్లై చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే మన కామెంట్ రూపంలో తెలియజేయండి. తర్వాత మీ ఫ్రెండ్స్కి కొలుసుకి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.
లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మొదటగా చూస్తున్నారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వివిఎం కెరీర్ మేకర్స్ మరొక నోటిఫికేషన్తో మళ్ళీ కలుద్దారు. బాయ్.